విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగుట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 26 లక్షల రూపాయల వ్యయంతో నూతన తరగతి గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా వాచ్మెన్ లేకపోవడం వలన పాఠశాల ముగిసిన తర్వాత పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పాఠశాల ఆవరణలో మద్యం సేవించడం వంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అక్కడే ఉన్న రాంగోపాల్పేట సిఐ నరసింహరావుని ఆదేశించారు. ప్రత్యేకించి నందకుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు, స్వర్ణలత గారికి వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మా టీచర్స్, మా చిన్నారులకు, ఇక్కడ బస్తీ వాస్తవులకు అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా స్కూల్ అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ఎట్లయితే ఉంటుందో మన స్కూల్ని కూడా మనం అట్లా కాపాడుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి ఎంతో మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన నుంచి తప్పకుండా మనము మంచిగా చదువుకొని మంచి మార్క్స్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు మాత్రం హెడ్ మాస్టర్ గారికి మీకు అందరికీ కమిట్ అవుతున్నాం. మీరు చెప్పిన 15 రోజులలో అయిపోతుంది.